చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయంలో ఇంట్రెస్ట్ లేదు. ఆయన బిజినెస్ చేసుకున్నాడు. సిటీలో ఎడ్యుకేషన్ అయిపోయినాడు, బిజినెస్ చేసుకున్నాడు. ఓ ఊర్లో కావాలని మా ఊర్లో ఒక పంచాయతీ, గ్రామంలో పంచాయతీ లెవెల్గా వచ్చి ఊర్లో ఇది తగాదాలు వద్దు, ఇలానే సర్పంచ్ చేసుకుంటే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన అయితే లోకల్గా వచ్చి ఏమంటే ఇన్నాను చేసుకోండి డెవలప్ అవుతుంది, మనం కూడా అందరం కలిసి డెవలప్ చేయొచ్చు అని అంటే మా మంచిది అన్నారు. వాళ్ళు వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే మేము కూడా నామినేషన్ వేయించి తంబికి మెజారిటీతో సర్పంచ్ గెలిచాడు. 10 వార్డులు ఉంటే 10 వార్డులు కూడా మేము గెలిచాను. అప్పటి నుంచి రాజకీయంలో ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్, అరే ఊరికి చేస్తేనే డెవలప్ అవుతుంది, మండలి కూడా డెవలప్ చేయడానికి వీలు ఉంటుంది అని ఆ లెవెల్గా వచ్చింది ఆయనకు ఉద్దేశం. రాజకీయంలో రావాలనే ఉద్దేశం లేదు మొదటి నుంచి కూడా. తర్వాత అది అయినాక ఈ జెడ్పీటీసీ మిడ్జిల్ జెడ్పీటీసీ ఖాళీ ఉన్నది, జెడ్పీటీసీ కాంటెస్ట్ చేసిండు, ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిండు, గెలిచిండు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా చేసిండు, ఎమ్మెల్సీ గెలిచిండు. తర్వాత అది టర్మ్ కాకముందే కొడంగల్ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చింది తెలుగుదేశంలో. ఆ ప్రాంతంగా ఏ పార్టీలో కూడా అప్పుడు తెలుగుదేశంలో పోయిండు. తెలుగుదేశంలో పోయినాక టికెట్ ఇచ్చిండు, కొడంగల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. మూడోసారి రాజకీయ పరిస్థితులు బట్టి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ జాయిన్ అయ్యి టీసీపీ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ అయ్యిండు. అయినాక టికెట్ కొడగలిచ్చి అప్పుడు డిబేట్ అయ్యిండు. అయితే 3-4 నెలలనే మల్కాజ్గిరి ఎంపీగా కాంటెస్ట్ చేసిండు, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు. అయి మళ్ళీ ఇప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, గౌరవ వాళ్ళు లీడర్స్ ఏమనుకున్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఈయన అయితే డెవలప్ చేస్తాడు వర్కర్ అని చెప్పి ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చాక మళ్ళీ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిండు, కొడగల్ నుంచి ఎమ్మెల్యే నుంచి తప్పిక మెజార్టీతో గెలిచిండు. తర్వాత అధిష్టాన వర్గం ఏం చేసింది, ఈయన వర్కరు డెవలప్ చేస్తాడు, స్టేట్ డెవలప్ అవుతుంది, అన్ని అవసరం ఉంటే సెంట్రల్ కూడా అవసరం వస్తుంది అని చెప్పి ఆయనను సీఎంగా డిక్లేర్ చేసిండ్రు ఏఐసిసి వాళ్ళు. ఆర్ఎస్ఎస్ అవి కొద్దిగా అటాచ్డ్ అంతే. ఆర్ఎస్ఎస్ లో వర్క్ చేసింది ఆర్ఎస్ఎస్ అభిమాని అవుతాయి. ఈయనకు 7 అన్నదమ్ములు, వాళ్ళకు 7 అన్నదమ్ములు, ఒక అమ్మాయి సిస్టర్. ఇద్దరు పెద్ద అయినాక ఎస్ఐ ఉన్నాడు, రెండో ఆయన ఇక్కడ లోకల్ భార్య సర్పంచ్, మూడో ఆయన అమ్మాయి పక్క ఊరికి ఇచ్చాం ఇక్కడనే, 4 ఆయన తిరుపతి రెడ్డి అని బ్రదర్, 5 ఆయన ఈయన రేవంత్ రెడ్డి ఆడి మనిషితో సిస్టర్తోని. ఇంకా ఈ కనో ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇంకో 2 సిటీలో ఉంటారు బిజినెస్. हम लोग पूरा समझे कैसे तो जीत के सीएम होता बोल के नहीं लोग के వాళ్ళ ఒక్కొక్క అభిమానం బట్టి లోగు అందరు వర్క్ చేసిండు కాబట్టి ఫీల్డ్లో గెలుస్తాడు అని జనాన్ని అందరికీ తెలుసు. ఎట్లా గెలుస్తాడు, ముఖ్యమంత్రి అయితే గెలిచే ముఖ్యమంత్రి होता बोल के सब लोग सोचे. उसमें एमएलए जीते तो मुख्यमंत्री होता बोल के. अब रेवंत रेड्डी के चिचा होता भाई, एमएलए जीते तो चीफ मिनिस्टर बनता बोल के सब लोगों को हम लोगों की भी है कि नहीं बनने की है कि होता बोल के हम लोगों भी, हम गांव के लोग भी, सब लोग भी, स्टेट के लोग भी एमएलए जीते तो चीफ मिनिस्टर बनता बोल के. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.